హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ పొందడానికి వీళ్ళకి కావలసినటువంటి అర్హతలేంటి, ఎలాంటి గేమ్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే వీళ్ళకి ఈ స్పోర్ట్స్ కోటా వర్తిస్తుంది, అలాగే వీళ్ళకి ఉన్నటువంటి సర్టిఫికెట్స్ కి వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఆ సర్టిఫికెట్స్ ని ఎలా అప్లోడ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాజ్ కమ్యూనికేటెడ్ బై ది శాప్ అన్నారు. శాప్ కి ఫుల్ ఫామ్ వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిర్ణయించినటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లిస్ట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ కి మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్ అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. మీలో ఎవరైనా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు ఆడినటువంటి గేమ్స్ లేదా స్పోర్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకున్నటువంటి సర్టిఫికెట్స్ లో ఉన్నటువంటి స్పోర్ట్ నేమ్ ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో మ్యాచ్ అయితేనే అప్పుడు మాత్రమే మీకు స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఓకే, సో టోటల్ గా 29 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నేమ్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ రూల్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నారు. ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంటే ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా ఆ సర్టిఫికెట్స్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కేసు ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ ఏ స్పోర్ట్స్ కోటా యూ నీడ్ ఏ సర్టిఫికెట్ ఫ్రమ్ ది రిలివెంట్ అసోసియేషన్ ఆర్ ఫెడరేషన్. మీరు ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో స్పోర్ట్స్ కోటాకి మీరు అప్లై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా అసోసియేషన్ నుండి లేదా ఫెడరేషన్ నుండి మీరు సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి దిస్ సర్టిఫికెట్ మస్ట్ బి అథెంటికేటెడ్ బై ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ సర్టిఫికెట్ తప్పనిసరిగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అథెంటికేట్ చేయాలి. అంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు లేక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క స్టాంప్ ఉంటేనే ఆ సర్టిఫికెట్ కి వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ షుడ్ కన్ఫర్మ్ దట్ you were approved for international participation by a standing committee at the government of India level which meets every week to approve athletes for international events. అంటే ఎవ్రీ వీక్ కూడా కొద్దిమంది అథ్లెట్స్ ని వీళ్ళు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి సెండ్ చేస్తూ ఉంటారు, అంటే పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగా మీరు కూడా అలాంటి లిస్ట్ లో ఉండి ఉంటే ఈ స్టాండింగ్ కమిటీ వాళ్ళు మిమ్మల్ని కూడా అప్రూవ్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కానీ దానికి సంబంధించినటువంటి అప్రూవ్మెంట్ ఆర్డర్ కానీ ఉంటే దాన్ని కూడా మీరు ఇప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఉంటేనే అప్పుడు మాత్రమే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన దానికి వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు. క్లియర్? అలాగే క్రెడిబుల్ కండిషన్స్. ఈ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్స్ అప్లై చేసినప్పుడు ఏ లెవెల్ ఆఫ్ సర్టిఫికెట్స్ కి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది ఇక్కడ కండిషన్స్ చెప్తున్నారు. ఫస్ట్ కేసు చూసినట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్. నేను స్టేట్మెంట్స్ కూడా చదువుతానండి, ఒకసారి మీరు వింటే అర్థమవుతుంది. యువర్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ విల్ ఓన్లీ కౌంట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ మెడల్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ ఏ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. దిస్ ప్రూఫ్ మస్ట్ బి అథెంటికేటెడ్ బై ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసి ఆ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కానీ ఇప్పుడు మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆ సర్టిఫికెట్ కి ఎప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, దానికి ఎప్పుడు మార్క్స్ యాడ్ చేస్తారంటే, దానికి ఎప్పుడు మార్క్స్ వెయిటేజ్ వస్తుంది అంటే దాని క్రింద లెవెల్ అంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో మీకు తప్పనిసరిగా మెడల్ కానీ షీల్డ్ కానీ ఏదో ఒకటి వస్తేనే అప్పుడు మాత్రమే ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన దానికి వెయిటేజ్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పనిసరిగా నేషనల్ లెవెల్లో మీకు మెడల్స్ కానీ షీల్డ్స్ కానీ లేదా రిలివెంట్ అంటే మీరు విన్నింగ్ ప్రైజెస్ కానీ ఏదైనా ఉంటేనే దానికి వ్యాలిడ్ ఉంది అని చెప్తున్నారు. అలాగే సెకండ్ లెవెల్ చూసినట్లయితే నేషనల్ లెవెల్ గురించి చెప్తున్నారు. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ కి అయితే వీళ్ళకి స్టేట్ లెవెల్లో తప్పనిసరిగా అంటే మెడల్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ లేదా విన్నింగ్ ప్రైజెస్ కానీ ఏదైనా వచ్చుంటే దానికి ఈ యొక్క క్రెడెన్షియల్స్ యాడ్ చేసి మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కి వెయిటేజ్ రావాలి అంటే తప్పనిసరిగా నేషనల్ లెవెల్లో మీకు మెడల్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ షీల్డ్స్ కానీ లేదా ప్రైజెస్ కానీ ఉండాలి. అదే నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కి వెయిటేజ్ రావాలి అంటే స్టేట్ లెవెల్లో మెడల్స్ కానీ లేదా విన్నింగ్ ప్రైజెస్ ఏదైనా ఉన్నా షీల్డ్స్ ఉన్నా ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అని చెప్తున్నారు. సో మీకు ఏ లెవెల్ ఆఫ్ సర్టిఫికెట్ ఉందో చూసుకోండి, మీరు ఏ కేటగిరీకి సంబంధిస్తారో తెలుసుకొని దాని ప్రకారంగా మీకున్నటువంటి సర్టిఫికెట్స్ ని మీరు జాగ్రత్తగా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి 29 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఆ 29 గేమ్స్ లో ఒక్కొక్క స్టూడెంట్ ఎక్కువ గేమ్స్ కూడా ఆడొచ్చు, ఒకటే ఆడాలని లేదు కదా. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే
ఏదైనా ఒక గేమ్కే ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నారు, ఏదైనా ఒక గేమ్కే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే మీరు ఒక 3-4 గేమ్స్ ఆడారు, 3-4 గేమ్స్లో మీరు నేషనల్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళొచ్చు. కానీ ఏ గేమ్లో అయితే ఎక్కువ సర్టిఫికెట్స్ ఉన్నాయో, ఏ గేమ్లో అయితే మీ సర్టిఫికెట్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉందో దానికే ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నారు, ఆ పర్టికులర్ స్పోర్ట్కే ఇస్తామంటున్నారు. అర్థమైంది కదా? అంటే 2-3 మీరు గేమ్స్ ఆడినా సరే, సపోజ్ ఒక స్టూడెంట్ వాలీబాల్, హాకీ, అలాగే ఖోఖో ఆడారు అనుకో, వీటిల్లో ఈ మూడిట్లో వాలీబాల్లోనే ఎక్కువ సర్టిఫికెట్స్ ఉన్నాయనుకోండి, కేవలం వాలీబాల్ మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ప్రిఫరెన్స్ అనేది అలా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఎన్ని గేమ్స్ ఆడారు, మీ దగ్గర ఎన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఆ సర్టిఫికెట్స్ కి ఎక్కువ సర్టిఫికెట్స్ ఏ గేమ్ లో ఉన్నాయో వాటిని మాత్రమే మీరు యూస్ చేసుకోండి. నెక్స్ట్, సర్టిఫికెట్ అప్లోడ్. ఇక్కడ మీరు మీకున్నటువంటి సర్టిఫికెట్స్ ని ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు మీకున్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రాపర్ గా డాక్యుమెంట్ స్కానర్ యూస్ చేసి స్కాన్ చేసి పెట్టుకోండి. అయితే ఈ స్కాన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు కేటగిరీ వైజ్ గా పెట్టుకోండి. ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇలా పెట్టుకుంటూ రావాలి. ప్రతి లెవెల్లో కూడా మీకు ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక గ్రూప్ గా పెట్టుకోండి. చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా వరుసగా పీడిఎఫ్ చేసేటప్పుడు, అంటే ఒక సీక్వెన్స్ లో, అంటే ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇలా మీరు స్కాన్ చేసుకుంటూ రండి. అన్ని కలిపి ఒకే ఒక పీడిఎఫ్ తయారు చేయాలి. ఆ పీడిఎఫ్ సైజ్ ఎంత ఉండొచ్చు అంటే 2000 కిలోబైట్స్ ఉండొచ్చు. దీన్ని 2 మెగాబైట్స్ అనొచ్చు, లేదా 2000 కిలోబైట్స్ అనొచ్చు. ఈ సైజు వరకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ కు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు ఇలా స్కాన్ చేసి పెట్టుకోండి. అయితే ఇక్కడ చాలా మందికి ఏమొస్తుందంటే వెంటనే డౌట్, మేడం మాకు అంటే ఒక్కొక్క గేమ్ లో ఒక 2-3 సర్టిఫికెట్లు ఉన్నాయి, మరి అప్పుడు ఎలా మేడం, అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి ఒకవేళ, అప్పుడు మరి ఏది పెట్టాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తానంటే, మీకు ఇంకా ఆ డౌట్ ఉంటే కానీ ఒకవేళ మీకున్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా స్కాన్ చేసేసేయండి. స్కాన్ చేసి సింగిల్ పీడిఎఫ్ తయారు చేసి మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్లింగ్ లో 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, అలాగే ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్స్, ఇవన్నీ మీరు అప్లోడ్ చేస్తారు కదా, వాటితో పాటే ఈ సర్టిఫికెట్స్ ను కూడా అప్లోడ్ చేయాలి. ఇమ్మీడియట్ గా ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు అప్లై చేసుకోవాలి అంటే, మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ కి ఒరిజినల్స్ అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి ఒరిజినల్ ఉంటేనే దానికి మార్క్స్ యాడ్ అవుతాయి. ఇంకా ఏంటంటే వీళ్ళు ఇక్కడ స్పెసిఫై చేయలేదు కానీ, తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది స్పోర్ట్స్ కోటాల వాళ్ళకి. ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు, అంటే ఒరిజినల్ చూపించాలి. ఇక్కడ ఈ సర్టిఫికెట్స్ ని ఎలా అరేంజ్ చేసుకోవాలంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు బ్యాడ్మింటన్ అనే గేమ్ ఆడారు, నేషనల్ లెవెల్లో ఒక 2 టైమ్స్ పార్టిసిపేట్ చేశారు అనుకోండి. సపోజ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు మెడలు, సర్టిఫికెట్ రెండు ఇచ్చారనుకోండి, మీరు విన్ అయితే, అప్పుడు మీరు ఏం చేయాలంటే రెండు కలిపి మీరు స్కాన్ చేయండి. రెండు కలిపి పక్క పక్కనే పెట్టేసి ఫోటో తీయండి. అలా కాకుండా సర్టిఫికెట్, మెడలు, షీల్డ్ 3 వచ్చినాయి అనుకోండి సపోజ్, ఆ 3 కూడా పక్క పక్కనే పెట్టేసి ఫోటో తీయండి, ఒక సింగిల్ ఫోటోగా తీసేసుకోండి. అలా మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ కి సపోర్టింగ్ గా మెడల్స్ గానీ లేదా షీల్డ్స్ గానీ ఇవన్నీ కూడా పక్క పక్కనే పెట్టేసి స్కాన్ చేయాలి స్కానర్ యాప్ తో. ఇలా తీసిన సర్టిఫికెట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్, వాటి యొక్క సైజ్ వచ్చేసి 2000 కిలోబైట్స్ కంటే ఎక్కువ లేకుండా ఉండేలాగా చూసి నీట్ కౌన్సిలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి ఒరిజినల్ ఉండాల్సిందే, గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్లో మీ ఫోటో బడి, అంటే మీరు షీల్డ్స్ తీసుకుంటున్నట్లు పేపర్లో కానీ ఆర్టికల్స్ వచ్చినా, మీ ఫోటో బడినా, లేదా ఎవరైనా మిమ్మల్ని ఫెలిసిటేట్ చేసినా, వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ పేపర్ న్యూస్ లో కానీ ఎప్పుడైనా పడుంటే ఆ ఆర్టికల్స్ కూడా కలెక్ట్ చేసుకో. ఆర్టికల్స్ కూడా మీకు మార్క్స్ ఉంటాయి. మీకు సంబంధించినటువంటి డేటా ఎక్కడున్నా సరే మీరు కలెక్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే అందరూ ఫిల్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో ఎంతమంది స్పోర్ట్స్ కోటాలో అప్లై చేశారో లిస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఈ లిస్ట్ ని స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి పంపిస్తారు. అథారిటీ వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్ వెరిఫికేషన్ కి రమ్మని ఒక వెన్యూ చెప్తారు. అది విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం ఉంది, అలాగే గుంటూరులో స్టేడియం కూడా కొద్దిమందిని రమ్మని పిలుస్తారు. అక్కడికి స్టూడెంట్స్ మీ ఒరిజినల్స్ తీసుకొని, మీరు ఏ స్పోర్ట్ కి సంబంధించిన స్టూడెంటో ఆ స్పోర్ట్ కి సంబంధించినటువంటి డ్రెస్, కిట్ అన్ని తీసుకొని వెళ్ళాలి ఆ రోజు. అంటే అక్కడ మీతో ఆట ఆడిస్తారు వాళ్ళు, ప్రతి గేమ్ ను కూడా చెక్ చేస్తారు, వెరిఫై చేస్తారు.
మీరు ప్రాపర్గా ఆడుతున్నారా లేదా వాళ్ళు చెక్ చేసి మీ సర్టిఫికెట్స్ని కూడా అన్ని ఒరిజినల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎలిజిబిలిటీ లిస్ట్లో పెడతారు. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే, ఏ ఒక్కటి కూడా జెన్యూన్ కాదు అనే డౌట్ వచ్చినా సరే, లేదా మీరు సరిగా ఆడకపోయినా సరే, అప్పుడు మిమ్మల్ని ఎలిజిబిలిటీ లిస్ట్లో తీసేస్తారు. ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటేనే అప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మీకు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ గేమ్కి సంబంధించినటువంటి అంటే కిట్స్ ఏదైనా ఉంటాయి, అంటే మీరు ఆడేటప్పుడు వేసుకునే షూస్ కానివ్వండి, లేదా ఏదైనా బాల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. డ్రెస్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి గేమ్ ఆడటానికి. అవన్నీ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. మీకు ఇంకా అర్థం కాకపోతే ఈ వీడియోని 1-2 సార్లు వినండి. అంటే నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తానంటే మీ అందరికీ కూడా తెలియజేయాలి అని. మరి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోస్ ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఇంకా నీట్ కౌన్సిలింగ్ సంబంధించి, ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా, గైడెన్స్ కావాలి అన్నా మీరు తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. మీరు జాయిన్ అవ్వాలి అంటే ఈ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో లేదా చాట్ బాక్స్ లో పిన్ చేస్తాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వాలి అంటే ముందుగా మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ని పెట్టుకోండి. ఆ తర్వాత లింక్ ని క్లిక్ చేసి పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే. సో వీడియోస్ ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.